గుడ్ ఈవినింగ్. మంత్రి పీపుల్ గ్రూప్ జిజ్ఞాసులో భాగంగా ఈనాటి నా సందేహము చర్చనీయాంశంగా తీసుకుంటానని భావిస్తున్నాను. కపిల మహర్షి క్రోధాగ్నికి ఆహుతి అయిన సగరపుత్రులను అమరోద్ధానంతో పునర్జీవులం చేయడం కోసం ఇక్ష్వాకు వంశోద్ధారకుడైన భగీరథుడు కపిలముని ఆశీర్వాద ఆజ్ఞానుసారం తపస్సు చేసి సఫలీకృతుడై దేవలోకంలోని బ్రహ్మకమండలం నుంచి గంగను భూమికి తెచ్చి శివుని జటాజుట ఆధారంగా గంగోత్రి వద్ద పావన నది ఆవిర్భావం చేశాడు. ఇదే భగీరథి నది. దేవప్రయాగలో ఈ భగీరథ నది గంగానదిలో విలీనమవుతుంది. ఈ పవిత్ర భగీరథి నదిలో స్నానమాచరిస్తే పూర్వజన్మ ప్రస్తుత జన్మ పాపాల నుంచి విముక్తులవుతారని ప్రాయశ్చిత్త క్రమ పురాణ విమోచనం. అలాగే సూర్యనారాయణమూర్తి తాపానికి గురై వ్యధలో వెళ్ళిపోయిన సంధ్యాదేవి పుత్రిక యమి మాతాన్వేషణలో దేవలోకం నుండి భూమి మీదకు వచ్చి హిమాలయాల్లో సంచరిస్తుండగా ప్రసన్నుడైన హిమవంతుని అర్థన మేరకు యమునోత్రి దగ్గర హిమం కరిగి యమునా నదిగా ఆవిర్భావం పొందింది. అదే త్రివేణి సంగమంలో ప్రయాగరాజు వద్ద గంగానదిలో విలీనమవుతుంది. యమునికి సోదరి అయిన కారణంగా ఈ యమి నదిలో స్నానమాచరిస్తే అపమృత్యు భయం నుండి విముక్తులవుతారని పురాణవచనం. గంగా భగీరథి నదిలో ప్రాణవాయువు ప్రమాణం ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున వీటిని ప్రాణనది జీవనదులు అంటారు. అలాగే యమునా నదిలో ప్రాణవాయువు ప్రమాణం ఆక్సిజన్ కంటెంట్ శూన్యానికి దగ్గరగా ఉండటం వల్ల దీన్ని మృతనది డెడ్ రివర్ అంటారు. సందేహం: భగీరథి స్నానం పాపహరంగాను, యమునా నది స్నానం మృత్యుహరంగాను ప్రసిద్ధి చెందినవి. అలాగే మన మంథన్న పవిత్ర గంగా గౌతమి గోదావరి నదీ స్నాన ప్రాశస్త్యాన్ని, పుష్కర నది పవిత్రతను వివరిస్తారని విజ్ఞులకు విన్నపం. అలాగే గౌరవ సభ్యులు తమ అభిప్రాయం తెలియజేస్తారని భావిస్తున్నాను. ధన్యవాదాలు. రుద్రవట్ల అశోక్ గారు, గౌతమి మహాత్మ్యాన్ని చెప్పమన్నారు. మన దగ్గర కుండం అని ఉన్నది. కుండం అంటే మన మంతెనకు 36 మైళ్ళ దూరంలో సుమారుగా, అంటే దాన్ని కాళేశ్వరం అంటారు. కుండం అంటే అక్కడ 3 నదుల సంగమం: ప్రాణహిత, గోదావరి, సరస్వతి, గుప్తగామిని. ఈ మూడిట్ల సంగమం కనుక దాన్ని కుండం అంటారు. కుండస్య పశ్చిమే భాగే యోజనత్రితయాంతరే మంత్రకూట ఇతి ఖ్యాతః ఋషీణాం ఆశ్రమః పురా. పూర్వకాలంలో మునులకు ఆశ్రమమైనటువంటి మహత్తరమైనటువంటి కుండానికి 3 యోజనాల దూరంలో, అంటే సుమారుగా 36 కిలోమీటర్లు, 56 కిలోమీటర్లు అనుకోండి, 36 మైళ్ళు అనుకోండి, 40 మైళ్ళు. మంత్రకూటం అనే ఖ్యాతి చెందినటువంటి మునులకు ఆశ్రయమైనటువంటి ఒక పెద్ద ఊరున్నది. అది గౌతమ క్షేత్రంలో ఉన్నది. అంటే గౌతమి క్షేత్రం అంటే గోదావరి తీరంలో, గౌతమి అంటే గోదావరి. గౌతముడు తెచ్చాడు గనక. ఎందుకు గౌతముడు తెచ్చాడు అంటే మీ అందరికీ తెలుసా కథ. ఇక దేవాగమ తీర్థం, సహస్రలింగ స్థానం, మన మంతెనకు చాలా పేర్లు ఉన్నాయి. తత్రాశీతి సహస్రాణి శివలింగాని నారద దేవాగమ సర్వతోసౌ ప్రియ ఇత్యాపి కథ్యతే తత ప్రభృతి తత్తీర్థం దేవప్రియ అతో విదుహు అంటూ బ్రహ్మపురాణంలో గోదావరి గురించి, గోదా నది గురించి, గౌతమి నది గురించి చాలా గొప్పగా వర్ణించబడి ఉన్నది బ్రహ్మపురాణంలో. అయితే స్కాంద పురాణంలో 8 ఖండాలు కలిగినటువంటి మహాపురాణంలో కాళేశ్వర ఖండంలో మంథిని గురించి చెబుతూ మంథిని యొక్క గొప్పదనాన్ని గోదావరి తీరంలో ఉన్నందువలన గొప్పది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఋషీణామగ్రగణ్యేన గౌతమేన మహాత్మన సర్వేషాం ముక్తి సిద్ధ్యర్థం ఆనీత గౌతమి హరాత్. హరుని నుండి సర్వేషాం ముక్తి సిద్ధ్యర్థం, అందరికీ ముక్తిని ప్రాప్తింప చేయడం కోసం, ఋషీణాం అగ్రగణ్యేన గౌతమైన మహాత్మన, ఋషులందరికీ శ్రేష్ఠుడైనటువంటి పెద్దవాడైనటువంటి గౌతమ మహర్షి ద్వారా హరాత్ గౌతమి ఆనీత, హరుని నుండి ఈ గౌతమి తేబడింది. అంటే ఆకాశాన్ని నుంచి ఎలాగైతే భగీరథుడు గోదావరిని గంగను తీసుకువచ్చాడో అలాగే ఈ గౌతమి నదిని గౌతమ ముని తెచ్చాడు కనుక అది గౌతమి అయ్యింది. హరుణ్ నుంచి, శివుడి నుంచే దాన్ని కూడా తీసుకువచ్చాడు. గౌతమి యామ్య దిగ్భాగే యమస్యాస్తి మహాపురి. గౌతమి నదికి యామ్య దిగ్భాగంలో, యామ్యం అంటే దక్షిణ దిక్కులో, గౌతమి నదికి దక్షిణ భాగంలో ఒక యమపురి ఉన్నది. దాన్ని కాళేశ్వరం అంటారు. తత్రకుండం సరోరత్నం అస్థి పాప ప్రణాశనం. అక్కడ పాప ప్రణాశనము చేసేటువంటి కుండం ఉన్నది. కుండం అంటే స్నానం చేసేటువంటి త్రివేణి సంగమ ప్రాంతం. అక్కడ స్నానం చేస్తే గనక
ఈ మహాపాపాలన్నీ కూడా తొలగిపోతాయి. గోదావరి యొక్క మహానగరం కాళేశ్వరం ఉన్నది, అక్కడ సర్వపాపాలు నశింపజేసేటువంటి కుండ ఉన్నది. ఆ కుండంలో స్నానం చేస్తే పుణ్యమని. కుండస్య పశ్చిమే భాగే యోజనత్రితయాంతరే మంత్రకూటమితి ఖ్యాత మునీనామాశ్రమ పురాణి. మునులకు ఆశ్రమంగా ఉన్నటువంటి మంత్రకూటం అనేటువంటి మంతెన్న అనేటువంటి ఊరు ఈ కుండానికి పశ్చిమ దిగ్భాగంలో ఉన్నది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. మీరు కాళేశ్వరానికి పశ్చిమంలోనే మంతెన ఉంటుంది, పశ్చిమ దిశలో. ఇక తపోధన నివాసిత్వాత్ సర్వర్తృభిరలంకృత తత్రోద్భవాద్ విజన్మానో భవేయుర్వేదపారగా అని ఒక వరం ఉన్నది మన మంతెన్నకు. తపోధన నివాసిత్వాత్, తపోధనులైనటువంటి గౌతముని దగ్గర అనేక మంది, ఆయనే వచ్చారంటే ఆయన వెంట అనేక మంది ఋషులు వస్తారు. ముఖ్యమంత్రి గారిని మన ఊరికి పిలిచామంటే ఇక పోలీసు వాళ్ళు, మిగతా శాఖల వాళ్ళు అందరూ కూడా వస్తారు కదండి. అలాగే గౌతముడు అనేటువంటి పెద్ద మహర్షి వచ్చి అక్కడ ఆశ్రమం వేసుకొని ఉండేసరికి మిగతా ఋషులు అందరికీ కూడా తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. వాళ్ళంతా వచ్చారు. తపోధనులంతా ఉండడం వలన సర్వర్తృభిర్ అలంకృత, అన్ని ఋతువులతో అలంకరింపబడింది. అంటే అక్కడ ఋతువులతో సంబంధం లేకుండా ప్రతి వస్తువు ప్రతి ఋతువులో కాస్తాయి, పూస్తాయి చెట్లు. కాబట్టి ప్రతి ఋతువులో పూసేటువంటి ఋతుకాలోద్భవ పుష్పాలు, ఫలాలు, కూరలు, కాయలు అన్నీ కూడా ఫలములు పండేటువంటి స్థానం మంతెన్న అని చెబుతూ అది గోదావరి తటంలో ఉన్నది. తత్రోద్భవా ద్విజన్మానో భవేయుర్వేదపారగా, అక్కడ పుట్టిన ప్రతి ద్విజన్ముడు అంటే 2 జన్మలెత్తేటువంటి బ్రాహ్మణుడికి ద్విజుడు అని పేరు. మనం మొన్న చెప్పుకున్నాం. ద్విజుడు అంటే మొదట తల్లి గర్భం నుంచి పుడతాడు, రెండవసారి ఉపనయనమైనప్పుడు ద్విజుడు అవుతాడు, 2వ జన్మ ఎత్తుతాడు. ఈ 2 జన్మలు ఎత్తేవాడు బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణుడిని ద్విజుడు అంటారు. ఈ ద్విజులు అక్కడ జన్మించిన వాళ్ళందరూ కూడా వేదపారగులు అవుతారు, అంటే వేదం చదివిన వాళ్ళు అవుతారు. వాళ్ళందరికీ వేదం అంతో కొంతో వస్తుంది. మునీనాం మంత్రకూటత్వాత్ మంత్రకూట ఇది శృత. మరి మంత్రకూటం అని ఎందుకన్నారంటే మునులంతా కలిసి కూటంగా ఏర్పడ్డారు. కూటమి అంటే ఒక సమూహం, మునుల సమూహంతో ఉన్నారు గనక దాన్ని మంత్రకూటం అన్నారు. తత్రైవ గౌతమశ్రేష్ఠ శుచిర్ భార్గవ గోత్రజ, భార్గవస గోత్రంలో జన్మించినటువంటి గౌతమశ్రేష్ఠుడు అక్కడ మంత్రకూటాశ్రమే రమ్యే నానా వృక్షోపశోభితే, అనేక వృక్షాలతో శోభిల్లేటువంటి మంత్రకూటంలో భార్యయా అహల్యయా సార్ధం పర్ణశాలాం సమాశ్రిత రరాజతస్యాం సముని పురందర ఇవాపర. భార్య అహల్యతో కూడి పర్ణశాలను నిర్మించుకొని అక్కడనే ఉన్నాడు మంతెన్న దగ్గర ఉన్న గోదావరి తటంలో అని కాళేశ్వర ఖండంలో స్కాంద పురాణంలో ఖచ్చితంగా చెప్పబడ్డది. భార్యయా అహల్యయా సార్ధం పర్ణశాలాం సమాశ్రిత రరాజతాస్యాం సముని పురందర ఇవాపర. పురందరుడంటే ఇంద్రుడు. ఇంద్రాణితో కూడిన ఇంద్రుని వలె అహల్యతో కూడిన గౌతముడు అక్కడ నివసించాడు. అందుకని వింధ్యాద్రి దక్షిణే ప్రాంతే విలసద్ గౌతమీ తటే మంత్రకూటం సహస్రానాం లింగానాం స్థానముత్తమం. ఈ వింధ్యాద్రికి దక్షిణ ప్రాంతంలో గౌతమీ తటంలో విలసిల్లేటువంటి మంత్రకూటం సహస్రలింగాలకు ఆలవాలము, స్థానము అని చెప్పారు. దీన్ని మన గౌతమి మహాత్మ్యం అని వేదవ్యాసులు రాసినటువంటి బ్రహ్మపురాణాంతర్గత గౌతమి మహాత్మ్యాన్నంతా కూడా మన గట్టునారాయణ గురూజీ గారు అద్భుతమైన గ్రంథంగా ముద్రింపజేశారు. దానికి వ్యాఖ్య శ్రీ మన కొరడే విశ్వనాథ శర్మ గారు, అలాగే ఇంకొక శర్మ గారు, వారు దివంగతులైనారు. వారిద్దరు కలిసి కూడా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని, దీనికి ప్రతి శ్లోకానికి కూడా తెలుగు వ్యాఖ్యానం రాస్తూ వెల్మకన్నె హనుమాన్ శర్మ గారు, కీర్తిశేషులు వెల్మకన్నె హనుమాన్ శర్మ గారు, అలాగే కొరడే విశ్వనాథ శర్మ గారు, ఇప్పుడు మొన్న ఈ మధ్యనే రిటైర్ అయినటువంటి ప్రిన్సిపల్ లక్ష్మీ సంస్థ ఆంధ్ర కళాశాల ధర్మపురి వారు, వీళ్ళిద్దరు కూడా ఆ శ్లోకాలకు అన్నింటిలో కూడా బ్రహ్మపురాణంలో ఉన్న శ్లోకాలకు ఆయన దివంగతులైన తర్వాత వీరు కొంత చేసేసి మొత్తానికి ఆ పుస్తకాన్ని ముద్రింపజేశారు. మన గట్టునారాయణ గురూజీ గారు చేసినటువంటి అనేక గ్రంథ కుసుమాల్లో ఇదొక గ్రంథ కుసుమం. అద్భుతమైనటువంటి గ్రంథరాజాన్ని వారు పబ్లిష్ చేశారు. దాంట్లో బ్రహ్మపురాణంలో చెప్పిన గోదావరి మహాత్మ్యం అంతా కూడా ఉన్నది. ఎంత గొప్ప గోదావరి అంటే, ఎందుకు గోదావరి గొప్పది అంటే మన వాళ్ళు ముందు నుంచి కూడా చెప్తూ ఉంటారు. ఏమంటే రేవా తీరే తపఃకుర్యాత్, నర్మదా నదీ తీరంలో తపస్సు చేయాలన్నట. మరణం జాహ్నవీ తటే, గంగా తటంలో వెళ్ళి కాశీలో వెళ్ళి చనిపోతే పుణ్యం అట. నర్మదా తీరంలో తపస్సు చేస్తే పుణ్యం, రేవా తీరంలో కాశీలో చనిపోతే పుణ్యం. మరణం జాహ్నవీ తటే. దానం దద్యాత్ కురుక్షేత్రే, కురుక్షేత్రంలో వెళ్ళి దానం ఇచ్చుకుంటే పుణ్యం.
కానీ త్రివిధం గౌతమీతటే, ఈ 3 పుణ్యాలు కూడా మనకు గౌతమేశ్వర క్షేత్రంలో లభిస్తాయట. అంటే గోదావరి ఎక్కడ ఉన్నదో మంతెన్న దగ్గర, ఆ మంతెన్న దగ్గర ఉన్న గోదావరిలో కనుక స్నానం చేస్తే, లేదా కుండంలో కాళేశ్వర కుండంలో కనుక వెళ్ళి స్నానం చేస్తే, ఈ పవిత్రమైన గౌతముడు నివసించినటువంటి ప్రాంతం అంతా కూడా పవిత్రమే. అందుకనే రాముల వారు నడుచుకుంటూ ఆ ఏరియాలో తిరిగారని చెప్తారు. గాడుదుల గండి దగ్గర చాలా ప్రాంతాలు మన వాళ్ళు చెప్తారు, లక్ష్మీ కుండం అవన్నీ కూడా చెబుతారు, లక్ష్మీ పడుగుమూల అని. ఈ విధంగా రాముల వారు సంచరించినటువంటి స్థలం, గౌతముడు ఆశ్రమాన్ని ఏర్పరచుకొని గంగను కిందికి తీసుకువచ్చినటువంటి హరుని నుంచి, శంకరుని నుంచి ప్రార్థించి తీసుకువచ్చినటువంటి ఒక పాయ కనుక గోదావరి సహ్యాద్రి పర్వతాల్లోంచి ప్రవహించి వచ్చిందని చెప్పి మహారాష్ట్రలో మన అక్కడ మహారాష్ట్రలో ఏమిటది జ్యోతిర్లింగం గుర్తుకొస్తలేదు, చూశారా అప్పుడే. మంచి నాసికా త్రియంబకేశ్వరంలో కొండపైన పుట్టినటువంటి ఈ గోదావరి ప్రవహిస్తూ మన దాకా వచ్చి ఇంకా మన నుంచి అలా వెళ్ళి కింద వెళ్ళి ఎక్కడో అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది, అది వేరే విషయం. మన దగ్గర ఉన్నటువంటి ఈ గోదావరి యొక్క పవిత్రం ఇది. ఏమిటంటే రేవా తీరంలో తపస్సు చేస్తే పుణ్యం, కాశీలో చనిపోతే పుణ్యం, కురుక్షేత్రంలో దానం ఇస్తే పుణ్యం. కానీ ఈ 3 పుణ్యాలు కూడా కేవలం మంతెన దగ్గర గోదావరిలో స్నానం చేస్తే వస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మంతెన దగ్గర అని కాదు, గోదావరిలో స్నానం చేస్తే వస్తాయి. రేవాతీరే తపః కుర్యాత్, మరణం జాహ్నవీ తటే, దానం దద్యాత్ కురుక్షేత్రే, త్రివిధం గౌతమీ తటే. ఈ 3 రకాల పుణ్యాలు కూడా గౌతమీ తటంలో వస్తాయి కనుక గౌతమీ తీరంలో స్నానం చేయాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. కాబట్టి గౌతమేశ్వర క్షేత్రంలో పుట్టినందుకు మనం అందరం కూడా చాలా అదృష్టవంతులుగా భావించాలి. గౌతమి చాలా గొప్పది. అక్కడ గోదావరి, ప్రాణహిత, అలాగే సరస్వతి ఎక్కడైనా గుప్తగామిని. ఇప్పుడు మీకు అలహాబాద్ వెళ్ళినా సరే గంగా, యమున 2 నదులే కనిపిస్తాయి. కనిపించని 3వ నది గుప్తగామిని, సరస్వతి అనే నది కింద నుంచి వెళ్ళి, అంటే ఆ రెండిట్ల క్రింద ప్రవహించేది, భూమిలోంచి ప్రవహించి వచ్చి అక్కడ వచ్చి కలుస్తుంది. ఎక్కడ 2 నదులు కలిసినా 3వదిగా గుప్తగామినిగా సరస్వతి నది ప్రవహిస్తూ వస్తుంది అంటారు. అలా 3వ నది సరస్వతి. ఇక్కడ కూడా గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 నదుల సంగమం కాబట్టి కుండం అంటారు. ఆ కుండానికి దక్షిణంలో యామ్యపురి అని, కాళేశ్వరం అని యమపురి, కాళేశ్వరంలో దాన్ని యమపురి అంటారు. యమునికి కాలునికి దేవాలయం కట్టించినటువంటి ఊరు గనక. శివుడు వెనకటి కాలం ఓసారట మార్కండేయుడు ఆయన శివలింగాన్ని పట్టుకున్నప్పుడు యముడు తెలియక వెళ్ళి వాడి మీద పాశం వేసి లాగాట. లాగినందుకు యముడు ఆ మార్కండేయుడిని చంపి తీసుకుపోదామని చెప్పి పాశం వేసేసరికి శివుడు క్రోధంతో అతని తలపైన తన్నినప్పుడు యమధర్మరాజు చాలా చిన్నపోయినాడని, మనం ఇద్దరం అష్టదిక్పాలకుల్లో చెరకు దిక్కుకు అధిపతులం, మీరు నన్ను తన్యారు, రేపు నన్ను ఎవడు గౌరవిస్తాడని చెప్పి ఆయన కినుక వహించి కూర్చుంటే శుభానందాదేవి సమేతుడైనటువంటి ఈశ్వరుడు, ముక్తీశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై ఆ కాలునికి, యమునికి ఒక వరదానం ఇచ్చాట. నీకు ఈ పృథివిలో నాకంటే కూడా ముందు పూజించే ఒక అగ్రస్థానం నీకు కల్పిస్తానయ్యా, బాధపడకు అని చెప్పేసి, నా భక్తులను తగిలినందుకు కోపంలో నిన్ను తన్నాల్సి వచ్చింది అని చెప్పేసి అప్పుడు కాలునికి కాళేశ్వరంలో ఒక సముచిత స్థానాన్ని కల్పించాట. అందుకే మనం కాళేశ్వరం వెళ్ళినప్పుడు కాల, ఈశ్వర 2 లింగాలు ఉంటాయి. కాలుడంటే యముడు, ఈశ్వరుడంటే శివుడు. ముందు యమునికి దండం పెట్టుకొని తర్వాత శివునికి దండం పెట్టుకోవాలి. ఇది అక్కడ పరంపర. శుభానందాదేవిని తర్వాత దర్శించుకోవాలి, శివుడిని దర్శించుకున్న తర్వాత. కానీ మొట్టమొదట పోగానే మాత్రం మనం కాలుని ముందు దర్శించుకోవాలి. ఆ 2 లింగాల్లో కూడా పైన ఉన్నటువంటిది శివలింగం. 2 లింగాలు ఉంటాయి, ఒకటి యమలింగం, ఒకటి శివలింగం. ఆ యముడిని ముందు దండం పెట్టుకొని తర్వాత శివుణ్ణి దర్శించుకోవాలి. ఆ తర్వాత శుభానందాదేవికి వెళ్ళి అనుకున్న పూజలు చేసుకోవాలి. ఇది కాళేశ్వర క్షేత్ర మహాత్మ్యమే కాదు, మన గోదావరి మహాత్మ్యం కూడా. అద్భుతమైన ప్రశ్నను సంధించి కొన్ని మంచి విషయాలు రాబట్టినటువంటి రుద్రపట్ల అశోక్ గారికి పెద్దలు పాదాభివందనం, ధన్యవాదాలు. మీ రంగి సత్యనారాయణ, మంత్రి. హలో అశోక్, నువ్వు అడిగినటువంటి ఒక క్వశ్చన్ చాలా బాగుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఈ నదుల యొక్క ఈ ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ లేకపోవడం కానీ యొక్క విశిష్టం కాదు. అక్కడ విశిష్టమైనటువంటి యొక్క ఆక్సిజన్ ప్రతి ఒక్క దుకాణం ఉంటుంది. ఎందుకంటే హిమాలయాల నుంచి వచ్చేటువంటి యొక్క నదులు అవన్నీ కూడా. అయితే అట్లాంటి యొక్క నదులలో కూడా ఎట్లాంటి యొక్క విధానం ఉంటుందంటే ఔషధీయుక్తమైనటువంటి యొక్క గుణం ఎక్కువ ఉంటుంది ఒకటి. తర్వాత స్వచ్ఛమైనటువంటి ఒక వాటర్ కదా, ఎందుకంటే మంచు కరిగి వస్తున్నది అది. కాబట్టి భూమి మీద పారకముందు కొండల మీద మంచు ఏర్పడుతుంది. ఆ మంచు కరిగి మళ్ళీ వాటర్ అవుతుంది.
నీరు అవుతుంది, ఆ నీరు ప్రవహిస్తుంది అన్నమాట. కాబట్టి అట్లాంటి నీటిలో ఎలాంటి దోషాలు ఉండవు. తర్వాత ఆరోగ్యానికి కూడా మంచి మంచి చేసేటువంటి యొక్క జలం అది. కాబట్టి అది మళ్ళా ఇంకొకటి ఏంటంటే, ఆ హిమాలయ పర్వతాలంతా ఆ ఏరియా అంతా కూడా దేవభూమి అంటారు. దేవభూమి అనేటువంటి యొక్క విధానం ఏంటంటే, దేవతలు సంచరిస్తారు, దేవతలు స్నానాలు చేస్తారు, దేవతలు ఆ నీటితోటి పూజ చేస్తారు. కాబట్టి ఎందుకంటే అక్కడ క్షేత్రాలు ఎట్లాంటివి ఉన్నాయి, అక్కడ చాలా విశిష్టమైనటువంటి ఒక క్షేత్రాలు ఉన్నాయి. కేదార ఖండం అంటారు. అక్కడ కేదార ఖండంలోనే బద్రీనాథుని యొక్క అది బద్రీనాథ్కు స్వయంగా భూమి లేదు అక్కడ విష్ణుమూర్తికి. కేదార ఖండంలోంచి కొంత నాకు కావాలి అని చెప్పి అసలు ఆయన తపస్సు కోసం పోయినప్పుడు అక్కడ కొంత భూమిని తీసుకుంటాడు ఆయన. కాబట్టి ఈ కేదార ఖండము అనేటువంటిది యొక్క అంతా శివుంది, శివుని ఆధీనంలో ఉండేటువంటి యొక్క భూమి. కాబట్టి ఈ నదులన్నీ కూడా అక్కడి నుంచి గంగోత్రి కానీ, యమునోత్రి కానీ, అలకనంద కానీ, తర్వాత భగీరథి కానీ, ఇవన్నీ నదులు కూడా అక్కడి నుంచే వస్తాయి. వచ్చి యమున ఒక్కటి మాత్రమే సెపరేట్గా వెళ్ళిపోతుంది. ఈ భగీరథి, అలకనంద, గంగోత్రి ఈ మూడు కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నదితోటి కలుసుకుంటూ సంగమాలు ఏర్పడుకుంటూ, త్రివేణి సంగమాలలాగా ఏర్పడుకుంటూ లాస్ట్కు ఋషికేశ్ వచ్చాక భూమి మీదకి వచ్చి హరిద్వార ద్వారా వచ్చి అక్కడ ప్రయాగ దగ్గర గంగాను ఈ యమున వచ్చి అక్కడ కలుస్తాయి. కలిస్తే అది ఒక విశిష్టమైనటువంటి యొక్క పుణ్య ప్రదేశం అయింది. ఎందుకు? ఇక్కడ గంగా అంటే గంగాన భాగీరథన ఒకటే. ఈ గంగా భాగీరథిని ఆ కథ అంతా మనకు తెలిసిందే. కపిలుని యొక్క వాళ్ళ సగరుని యొక్క పిల్లలు వాళ్ళకు మోక్షం ఇచ్చేందుకోసమని వాళ్ళు భగీరథులు బాగా ప్రయత్నం చేసేసి ఆ భగీరథిని పట్టుకొస్తారంటే దానికి భాగీరథి అని పేరు వచ్చింది. కాబట్టి ఈ 60,000 మందిని పునీతం చేసినటువంటి ఒక నది కాబట్టి కపిలాశ్రమం దాకా ప్రవహించింది. కపిలాశ్రమం దాకా ప్రవహించిందంటే ఈ కపిలాశ్రమం ఎక్కడ అంటే కలకత్తాకు 40 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు సముద్రంలో ఒకట 40 సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క ఆశ్రమం కూడా తేలుతాయట. మనం అనుకున్నటువంటి యొక్క అమెరికా కపిలుని ఆశ్రమం కాదు. ఎందుకంటే ఇక్కడ కపిలాశ్రమం అని ఇక్కడ ఉన్నది. స్వామి ఇక్కడ కూడా తపస్సు చేశాడు ఆశ్రమంలో కూడా. కాబట్టి ఎన్నో ప్లేసులలో ఆయన సర్వాంతర్యాన్ని. ఆ కపిలుడు కూడా విష్ణువంశేన విష్ణు యొక్క అవతార రూపమైన ఇక్కడ ఉండవచ్చు, అక్కడ కాలిఫోర్నియా అనేటువంటి అమెరికా దగ్గర కూడా పోవచ్చు. ఎక్కువ వాళ్ళు ఏంటంటే మనో సంచారులు అన్నమాట. మనస్సు సంకల్పం చేసుకొని నేను ఇవాళ ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉంటారు, రేపు ఇంకొక గడియలో అక్కడ ఉండాలంటే అక్కడ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు ఏమీ యొక్క అభ్యంతరం ఉండదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు మనస్సునే వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నటువంటి యొక్క మహర్షులు. కాబట్టి అట్లాంటి యొక్క పుణ్యక్షేత్రాలలో పట ఆ కపిలుని వాళ్ళ యొక్క 60,000 మందిని పునీతం చేసేందుకోసమని గంగని తీసుకువస్తారు. అక్కడ వాళ్ళని మించి పారి ఆ భస్మ రాసి వాళ్ళందరూ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు. వాళ్ళకు పుణ్యం ప్రసాదింపబడుతుంది. అంతే పుణ్యం ప్రసాదింపబడేటువంటి యొక్క అంత విశిష్టమైనటువంటి యొక్క నది కాబట్టి ఆ నదికి అంత విలువ ఇస్తున్నాం మనం. ఇప్పుడు కూడా పూర్వకాలం నుంచి కూడా ఇప్పటి వరకు యుగ యుగాల నుంచి కూడా ఆ యొక్క ఆ భగీరథికి అట్లాంటి యొక్క స్థానం ఉన్నది. అట్లాగే యమి అంటే ఆ సూర్యుని బిడ్డే ఆమె యమునా నదిగా మారి ఆయ వస్తుంది. కాబట్టి నువ్వు అన్నట్టుగా పాపాలు హరింపజేసేది భాగీరథి గౌతమి, అది గంగా అనుకొని, తర్వాత మృత్యువు రాకుండా చేస్తుంది యమి అని అంటే మృత్యువు రాకుండా చేస్తుంది అనేటువంటి ఒక కారణానికి ఇక్కడ ఏంటంటే ఆమె సూర్యుని కుమార్తె, యమధర్మరాజుకు తోడబుట్టింది. కాబట్టి ప్రాణాలను హరించేవాడు ఎవరు? యమధర్మరాజు. కాబట్టి ఆయన యొక్క తోడబుట్టిన దాని యొక్క నదీ జలాల్లో స్నానం చేసిన వాళ్లకు ఆయన అనుగ్రహం ప్రసాదిస్తాడు అనేటువంటి యొక్క విధానం. ఎందుకంటే నా చెల్లె యొక్క ఇంత నీళ్ళల్లో కూడా ఇంతమంది పునీతమవుతున్నారు అనేటువంటి ఒక సంతోషంతో ఆయన అది చేస్తాడు.
కాబట్టి ఇవన్నీ మనకు భారత భాగవత పురాణాలలో అన్నిట్లలో కూడా వచ్చేటువంటి ఒక విధానాలు ఏంటంటే మానవుడు చేసేటువంటి యొక్క కర్మను బట్టి వానికి అట్లాంటి అవకాశం సత్కర్మ చేస్తేనే అటువంటి నదులలో స్నానం చేసేటువంటి యొక్క అవకాశం లభిస్తుంది, లేకపోతే లభించదు. చాలా ఇప్పుడు ఒక కాలం లోపల ఏంటంటే ఈ బద్రీనారాయణ కానీ కేదార్ కానీ ఇటువంటి కైలాస పర్వతం కానీ ఇవన్నీ పోవాలంటే చాలా కష్టమైనటువంటి యొక్క ప్రయాసతో కూడినటువంటి యొక్క విధానాలు ఉండేవి. రాను 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 టెక్నాలజీ పెరిగి రోడ్లు వచ్చి విమానాలు హెలికాప్టర్స్ ఇవన్నీ వచ్చడం వలన తర్వాత గుర్రబండ్లు గుర్రాల మీద ఈ డోలీల మీద వీటన్నిటి మీద ప్రయాణ సాధనాలను ఉపయోగించుకొని ప్రతి వాళ్ళు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ చార్ధామ్ యాత్ర చూస్తేనైతే కన్నుల పండగనే. ఎందుకంటే మేము కూడా ఒక చార్ధామ్ చూసాం. యమునోత్రికి నేను 7 మైళ్ళు నడుచుకుంటే ఎక్కా హాయిగా. తర్వాత ఒకటి ఏమైతుందంటే మనకు ఒక ముసలామె ఎంత అంటే 70 ఏళ్ళు ఉన్నది, 70 పైన ఉన్నది. అట్లాంటి ఆమె ఒక కట్టె పట్టుకొని మంచిగా నడుస్తున్నది. ఆవు బేటా ఆవు మేరే సాత ఆవు అంటున్నది. అరే ఏంటి వాళ్ళ యొక్క ఆ శక్తి ఏంటి, అది ఏంటి, వాళ్ళు ఎన్నోసార్లు పోతారట అట్లా. అంటే అట్లాంటి యొక్క పుణ్యనదులను దర్శనం పోయేందుకోసమే ఆ భగవంతుడే వాళ్లకు ఆ శక్తిని కలగజేస్తాడు. తర్వాత ఇంకొకసారి చూసే వరకు ఒక భార్యాభర్తలు ఇద్దరు చాలా యంగ్స్టర్స్, వాళ్ళకు అప్పుడే పుట్టినటువంటి ఒక పిల్లవాడు, అంత ఒక నెల కూడా 2 నెలలు కావచ్చు. వాడిని పట్టుకొని అంతసల్లో వాళ్ళు చార్ధాములలో మేము పోతున్నప్పుడు మాకు కనిపించారు. అంటే ఏంటంటే అక్కడ భక్తికి ఎక్కువ ప్రాధాన్యం అన్నమాట. పుణ్యనదులలో స్నానం చేస్తాను కోసం ఏంటంటే నీకు కావాల్సింది భక్తి, ప్రేమ, భక్తి. అది ఉండేది ఉంటే వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా సాధించుకునేటువంటి యొక్క వీలు ఉంటుంది. అందుకోసమే అట్లాంటి నదులలో స్నానాలు చేసి పాపాలను పోడగొట్టుకుంటారు. తర్వాత నువ్వు అన్నట్టుగా ఈ 2 నదులు కూడా చాలా శ్రేష్టమైనవి. అందుకోసమే ఉత్తరప్రదేశ్లో కూడా అంతా మైదాన భూములలో అన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసిన ఈ 2 నదులే. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్ దాకా. ఎందుకంటే ఈ గంగా తీరం మనం హిస్టరీలో కూడా చదువుకున్నాం. గంగా యమున మధ్య మైదానాలు అనేటువంటి ఒక విధానంలో కూడా సారవంతమైనటువంటి ఒక భూములు అని చెప్పేసి మనం చదువుకున్నాం. ఇప్పుడు అక్కడ పుష్కలమైనటువంటి ఒక గోధుమ పంట, పుష్కలమైనటువంటి ఒక ఆవ పంట, ఆవాలు మనం పోనీలో తీసుకునే ఆవాలు ఏది ఉందో ఆవాలు, దాంతో వాళ్ళు నూనె తయారు చేసుకుంటారు. ఆ నూనెను వాడతారు వాళ్ళు పోనీలలో, పోపులలో, వాటిల్లో. ఎందుకంటే ఆ చలి ప్రదేశాల్లో ఉన్నారు కాబట్టి ఈ ఆవాలు వేడి కాబట్టి వాళ్ళ శరీరాన్ని ఉష్ణోగ్రతను తట్టుకునేటువంటి యొక్క దానికోసమని అట్లాంటి వాడుతుంటారు. కాబట్టి ఆ యొక్క పుణ్యనదుల యొక్క ఆ జలాలు ప్రవహించింది కాబట్టి ఇప్పుడు గోధుమలకు ఎలాంటి కొరత లేకుండా పోయింది ఇండియాలో. కాబట్టి అట్లాంటి యొక్క మంచి చండీగఢ్, తర్వాత రాజస్థాన్ చండీగఢ్ ఆ ప్రాంతం అంతా చూసాం కదా. అక్కడంతా గోధుమ పంట ఎక్కువ, ఎక్కడ చూసినా గోధుమలు. ఆ గోధుమ పంటలకు ఈ ఆవాల పంట, మనలాగా వరి పంట తక్కువ, అక్కడ అంతా గోధుమే. దాన్ని పండించుకొని వాళ్ళ చేస్తారు. కాబట్టి అట్లాంటి నదులు ఉండటం వల్లనే ఈ దేశం ఇప్పుడు ఇట్లా నిలబడగలుగుతున్నది, ఆహారం కొరత లేకుండా. కాబట్టి నువ్వు అన్నట్టుగానే ఈ నదులలో కూడా ఒక్కొక్క నది యొక్క విశేషం చాలా గొప్పగా చెప్పబడ్డది. మన గోదావరికి ఎట్లా ఉన్నదంటే గట్టిగా అక్కడనేమో మరణానుముక్తి. కాశీలో గంగలో స్నానం చేసి గంగలో ప్రాణం పోతేనే ముక్తి. కానీ ఈ కాళేశ్వరము, ఈ గోదావరి, మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గోదావరిని దర్శిస్తేనే ముక్తి, చూసి స్నానం చేస్తేనే ముక్తి. అట్లాంటి యొక్క నదులకు అట్లాంటి యొక్క విశిష్టమైనటువంటి గుణాలు ఆపాదింపబడ్డాయి. ఈ నదులన్నీ కూడా శంకరుని జటాజూటం నుంచి వస్తాయి, విష్ణుపాదం నుంచి ప్రవహిస్తుంటాయి. కాబట్టి ఈ బ్రహ్మగిరులు అంటే 3 కూడా అది ఈ నదులను ప్రసాదించేందుకోసమని అది చేశారు. ఎందుకు? బ్రహ్మ కమండలం నుంచి వచ్చింది,
తర్వాత శంకరుని శిరస్సులో జటాజూటంలో ఆగింది. ఆ జన్ను నదిలో జన్ను మహర్షి తాగి దాన్ని చెవిలోంచి వదిలిపెట్టాడు మళ్ళా గంగను. మళ్ళా ఇక్కడికి హరిద్వార్ దగ్గరికి వచ్చేవరకల్లా విష్ణు పాదాల దగ్గర నుంచి ప్రవహించింది. అంటే త్రిమూర్తి స్వరూపమైనటువంటి యొక్క బ్రహ్మ, రుద్రుడు, విష్ణువు యొక్క స్పర్శతోటి వచ్చినటువంటి యొక్క నది కనుక అంత పుణ్యం లేదు వాటికి. ఇట్లాగే మన గోదావరి కూడా అట్లాగే ఆ బ్రహ్మగిరులలో నాసికు త్రియంబకేశ్వరం దగ్గర వచ్చి ఆ శంకరుని యొక్క జట లింగంలో కనిపిస్తుంటాయి. 3 లింగాలు ఉంటాయి అక్కడ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లింగాలు ఉంటాయి. ఆ లింగాలలోంచి వస్తుంటుంది గోదావరి. గౌతముడు తపస్సు చేసి దాన్ని వచ్చాడు కాబట్టి ఇక్కడ ఈ దక్షిణ భారతదేశం మన ఈ ప్రాంతాన్ని అంతా పునీతం చేసింది కాబట్టి అంతటి పునీతమైనటువంటి యొక్క గోదావరి. కాబట్టే ఆ నదులకు అట్లాంటి యొక్క విశిష్టమైనటువంటి యొక్క విధానాన్ని కల్పించి పెట్టారు. ఇంకా పుష్కరం అన్నావు. బృహస్పతి ఏ రాశి యందు ప్రవేశిస్తే ఒక్కొక్క రాశికి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం ఏడాది కాలం ఉంటుంది. ఇందులో కొన్ని నదులకు మన గోదావరికి అయితే ఆది పుష్కరం, మధ్య పుష్కరం, అంత్య పుష్కరం అని కూడా చెప్తారు. 3 సార్లు కూడా పుష్కరం ఉంటుంది. ఇక కొన్ని నదులకేమో ఆది పుష్కరం, అంత్య పుష్కరం అని చెప్పేసి ఈ పుష్కరం యొక్క కథ కూడా మనకు తెలిసింది. ఆ పుష్కరుడు తపస్సు చేసడం, ఆయన బ్రహ్మ కమండలో ఉన్నటువంటి ఒక నీళ్ళలో ఉంటే అప్పుడు ఆయన వరం ఇచ్చడం, ఇవంతా మనం ఇద్దరు తెలుసుకున్నటువంటి ఒక విధానమే. కాబట్టి ఈ పుష్కరం యొక్క సమయంలో కూడా స్నానాలు చేస్తే కూడా మనం ఎన్నో తీర్థయాత్రల్లో ఎన్ని దేవతలను దర్శించేటప్పుడు ఎన్నో కోట్ల కొద్ది నదులలో స్నానం చేసినటువంటి ఒక విశేషమైనటువంటి ఒక పుణ్యం కూడా ఆ 12 రోజుల్లో ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతుంది. 12 గంటల మధ్యాహ్నం వరకు దాకా ఉంటాడు ఆయన పుష్కరుడు. 12 రోజులు ప్రతి ఒక్క నదిలో ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరం వచ్చాక. కాబట్టి ఇవన్నీ వీటిని సైంటిఫిక్గా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా, తర్వాత మన భక్తి పూర్వకంగా చూసినా, దేంతో ఏ విధంగా చూసినా కానీ అన్నీ కూడా చాలా విశిష్టమైనటువంటి యొక్క గుణాలు కలిగినటువంటి యొక్క విధానాలే చెప్పబడ్డాయి. చాలా మంచి క్వశ్చన్ వేశావు, చాలా సంతోషం, శుభం. హలో అశోక్, చాలా విపులంగా అన్నీ నువ్వే చెప్పుకుంటూ వచ్చావు. దాంట్లో సమాధానాలు కూడా ఆక్సిజన్ కాంటెంట్ అని, తర్వాత వాటి యొక్క ప్రాణాధార శక్తి అని చెప్పేసి చాలా సంతోషం. ఇంకా భాగీరథి అంటే గంగా. ముఖ్యంగా నేను నా అనుభవం చెప్తాను. గంగోత్రి, యమునోత్రి ఈ రెండింటిలో కూడా గంగోత్రి అంటే మనము గోముఖాన్ని దగ్గర పోతే గంగోత్రిని యొక్క పుట్టుకొని చూడవచ్చు. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆ గోముఖం దాకా పోదు. ఇంకా గంగోత్రి కంటే పైన ఇంకొక 7-8 కిలోమీటర్లో 14 కిలోమీటర్లో ఉంది గంగోత్రి. మేము గంగోత్రి వరకే పోయినాము. అద్భుత దృశ్యం. గంగోత్రి మాత్రం భగీరథుని అక్కడ విగ్రహం ఉంది. అది మాత్రం అంత అద్భుతమైన దృశ్యం, కన్నులకు ఆనందం ఎక్కడా చూడలేము మనం. తర్వాత యమునోత్రి ఎక్కడైతే మన కళ్ళ ముందరే ఆ యొక్క మంచు హిమం కరిగి మన ముందు నుంచే వెళ్ళిపోతుంటుంది. అది ఇంకా దాన్ని ఏమంటారు ఇక నాకు మాటలు కూడా వస్తులేవు అనమాట. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది యమునోత్రి. చూశాను కనుక యమునోత్రి పుట్టుక చాలా బాగుంది. గంగోత్రి ఇది ఏంటంటే గంగోత్రి కూడా పారకం చూసాం కనుక గంగోత్రి పారకం చాలా బాగుంది. తర్వాత మన గోదావరి అంటే మరి నాసిక త్రయంబకేశ్వరం అంటే ఆ గుట్టల మీదకి పోలేదు. అది ఎక్కడైతే అక్కడ అది కూడా గోముఖంలోంచే వస్తున్నదని అంటారు మన గోదావరి కూడా. కాకపోతే ఇప్పుడు దీంట్లో మనకు తెలిసినంత మట్టుకైతే మన మంతెన్న గోదావరి కానీ గోదావరి అంటే పురాణ కథల ప్రకారంగా చూసుకుంటే గోదావరి బ్రాహ్మణ కన్య అంటే గౌతముడు తీసుకువచ్చాడు. గంగా భాగీరథునేమో మన క్షత్రియ కన్య అంటే భగీరథుడు క్షత్రియుడు కదా, భగీరథుడు తీసుకువచ్చాడు. అందుకోసం అని చెప్పేసి ఈ రెండిటికి ఒకసారి సంవాదం జరుగుతుంది బ్రహ్మదేవుని దగ్గర.
నారద మహర్షి తీర్థరాజానికి నమస్కారం అని అంటాడు. ఆయన ఎవరని చెప్పడు. అప్పుడు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ఆయన తీర్థరాజానికి నమస్కారం అంటే ఎవరు? గంగకు నమస్కారం అంటే భాగీరథికి నమస్కారం పెట్టాడా, లేకుంటే గోదావరికి నమస్కారం పెట్టాడా? అక్కడ వీళ్ళిద్దరు ఉంటారు బ్రహ్మ దగ్గర. అప్పుడు గంగ ఏమంటుంది, నేనే గొప్ప అని అంటుంది. నువ్వెట్లా అవుతావు, గొప్ప ఎట్లా అవుతావు, నేను గొప్ప అని గోదావరి అంటుంది. అలాగా వాళ్ళ సంభాషణ గంగా గౌతమి సంవాదం అని చెప్పేసి మన కాళేశ్వర ఖండంలో చాలా మంచి అద్భుతమైన దృశ్య ఆవిష్కరణ అది. ఆ తర్వాత మళ్ళీ దానికి కూడా చాలా విపులంగా వెళ్ళిపోయి చాలా చాలా డీప్గా వెళ్ళిపోతే కొన్ని కథల వలన గంగ కంటే గోదావరి ఒక వరిముళ్ళంత పుణ్యం ఎక్కువ అని చెప్పేసి నిరూపణ కూడా అవుతుంది. ఎందుకంటే కాశీలో ఏవైతే పాపం చేసుకున్నటువంటి వాళ్ళు కాశీలో ఆ భాగీరథలో స్నానం చేసినప్పుడేమో అక్కడ నల్లటి కాకుల వల్ల అవుతారు. ఆ కాకులు మన కాళేశ్వరం దగ్గర గోదావరిలో స్నానం చేసిన తర్వాత అక్కడ పంచగంగా సంగమం ఉంది. ఇక అక్కడేమో కాశీలో వరుణ అసి అంటే మూడు, అక్కడేమో త్రివేణి సంగమము, వరుణ అసి గంగ భాగీరథి, ఈ మూడు కలిపితే వారణాసి. ఇక్కడ మన దగ్గర పంచగంగలు ఉన్నాయి. ఆ పంచగంగలతోటి దానికంటే దీనికే వరిములంత పుణ్యం అని చెప్పేసి కాళేశ్వర ఖండంలో చెప్పారు. చాలా మంచి ప్రశ్న. అయితే సరే, ప్రాశస్త్యం అనేది ఎక్కడికి వస్తుంది అని అంటే నిరూపణ కాదు, కానీ అన్నీ పవిత్రమే. గోదావరి పవిత్రమే, గంగా పవిత్రమే, యమున పవిత్రమే. మనకు సింధు లేదు కానీ సింధు కూడా పవిత్రమే. తర్వాత సరస్వతి నదిని గుప్త నది అంటారు, కానీ సరస్వతి నది కూడా ఆ కాలంలో మహాభారతంలో సరస్వతి నది మీకు ప్రతి అధ్యాయంలో కనిపిస్తుంటుంది. అంటే చాలా చాలా మహాభారతంలో సరస్వతి నదికే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సరస్వతి నది గురించి చెప్పడం ఎక్కువ ఉన్నదన్నమాట. ఇప్పుడు మనకి ఈ కాలంలో మనకు దొరకడం లేదు, కానీ అది ఎక్కడో ఆ పుట్టిన చోటుకు పోయి సరస్వతీదేవి స్నానం చేసాం, కుదరలేదు మాకు. కానీ ఇప్పుడు ఈ నదులు మాత్రం చాలా సంతోషకరమైన. ఇక జీవనది అని అంటే ఈ ప్రాజెక్టులు కట్టకుండా ఉంటే పిల్ల కాలువలు నడుస్తాయి, కానీ మరి ప్రాజెక్టులు కట్టాలి కదా, కంపల్సరీ కట్టాల్సిన అవసరం వచ్చింది కదా మనకు. వేరే సోర్స్ లేదు. అంటే నీళ్ళు పోయి సముద్రంలో కలుస్తున్నాయి అంటున్నారు, కానీ దానికి సైంటిఫిక్గా మనం ఏం చేయలేము. ఎందుకంటే సముద్రము అందుకోసము ఆనకట్టలు కట్టారు. దాంతో జీవనది దాని ఏమంటారు, లుప్తమైపోయింది. ఇప్పుడు జీవనది అని గోదావరికి జీవనది అని చెప్పడానికే వీల్లేదు. ఇంకా ప్రాణహిత కొంత కాకుండా కొంత జీవనది అని చెప్పుకునేటట్టుగా వీలుండే. ఎందుకంటే ఎండాకాలంలో కూడా ప్రాణహిత నుంచి పిల్ల కాలువ వచ్చేది. దాని మీద ఎక్కువ ప్రాజెక్టులు లేవు. ఇక గంగా వాటి మీద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా కూడా అవి అక్కడి నుంచి హిమాలయాల నుంచి వస్తున్నాయి కనుక, ఎన్నో నదులను కలుపుకొని వస్తున్నాయి కనుక గంగకు కానీ యమునకు కానీ వాటికి కూడా మళ్ళా ప్రయాగ దగ్గర త్రివేణి సంగమం కలిసిపోయింది. దానికి కూడా ఎట్లాంటి అది లేదు. అది మళ్ళీ గంగాసాగర్లో కలకత్తా దగ్గర కలిసిన దాకా దానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉన్నదన్నమాట. చాలా మంచి ప్రశ్న వేసావు. దానికి ప్రాశస్త్యం అంటే మన పుష్కరాల అదేది పుష్కరాలప్పుడు అన్నీ సమానమే. ఏ నదికి పుష్కరం వస్తే ఆ నది చాలా ప్రాశస్త్యం వహించింది. చాలా మంచిది అది. ఇంకొకటి ఏంటంటే అది కాకి రూపంలో వచ్చి అక్కడ భాగీరథిలోనేమో ఆ పాపాలన్నీ అంటడం వల్ల కాకి రూపం వస్తుంది. ఆ కాకి రూపంలో వచ్చినవి ఇక్కడ మన కాళేశ్వరం దగ్గర గోదావరిలో మునిగిన తర్వాత హంస రూపంలో వెళ్ళిపోతాయి. అది అన్నమాట. హంస రూపం వల్ల వెళ్ళిపోయి మళ్ళీ కాశీకి వెళ్ళిపోతాయి. ఇది అన్నమాట దాని స్టోరీ. చాలా పెద్ద స్టోరీ ఉండే దానికి. గుడ్ ఈవినింగ్. బ్రహ్మపురాణ ఆధారంగా కాశీఖండ చరితంగా సస్యశ్యామల యజుర్వేద ద్విజస్థిత శ్రేష్ఠ గౌతమి తటి మంథెన మన మహామంత్ర కూటమి యొక్క పవిత్ర గోదావరి నదీ స్నానం, కాశీ క్షేత్ర మోక్షఫలం
నర్మదా తీర తపోఫలం, కురుక్షేత్ర దానఫలం ఈ త్రివిధ పుణ్యప్రదంగా సమానంగా అని అద్భుతంగా వివరించిన బ్రహ్మశ్రీ రంగసత్యనారాయణ గారికి నా మనోవాకాయ కర్మణ సహస్ర వందనపూర్వక ధన్యవాదాలు. అలాగే గోదావరి గౌతమి నదీ పుష్కర ప్రాశస్తాన్ని, గోహత్యాపాతక నాశనాన్ని, ఔషధీ గుణ సమన్విత క్షేత్ర పవిత్రతను చక్కగా వివరించిన బ్రహ్మశ్రీ అవధాన రాధాకృష్ణబాబు గారికి, శ్రీమతి శశికళ గారికి, శ్రీ రేగళ్ల రాజేశ్వర ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రోత్సాహకర స్పందన తెలిపిన శ్రీమతి శ్రీవాణి గారికి, శ్రీమతి హేమ గారికి, శ్రీమతి అరుణా శర్మ గారికి, శ్రీమతి ప్రభ గారికి, శ్రీమతి శోభా జోషి గారికి, శ్రీమతి సుభద్ర కల్పన గారికి, శ్రీ రాముడు వేణు గారికి, శ్రీ పెదరాజు పురుషోత్తం గారికి, శ్రీ మధుసూదన్ గారికి, శ్రీ ప్రసాద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సభ్యులందరికీ ధన్యవాదాలు.